గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి మ్యాంగో జెల్లీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది చాలా వీడియోస్లో వైరల్ అవుతుంది. వితౌట్ యూజింగ్ జెలిటిన్ ఇది జెల్లీ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇది నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం అండి. ఎలా వస్తుందో చూద్దాం, ఓకేనా? అండ్ ఇది మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది. సో త్వరగా మనం ఈ విధంగా మ్యాంగో జెల్లీ చేసుకొని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా వీటిని మ్యాంగో ప్యూరీ చేసుకుందాం మిక్సీలో వేసుకొని, ఓకేనా? ఇప్పుడు ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారా, అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ షుగర్ మెల్ట్ అయ్యేందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఓకేనా? జస్ట్ షుగర్ మెల్ట్ అవ్వడం కోసం. ఈలోగా మనం కార్న్ఫ్లోర్ డైల్యూట్ చేసి పెట్టుకుందాం వాటర్లో. నేను వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. లంప్స్ లేకుండా డైల్యూట్ చేసుకోండి వాటర్లో. ఇప్పుడు మనం డైల్యూట్ చేసుకున్న కార్న్ఫ్లోర్ స్టార్చ్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది ఇలా కలుపుతూ ఉంటే మొత్తం స్టార్చ్ మొత్తం షుగర్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. షుగర్ అబ్జర్వ్ చేసేంత వరకు ఈ కార్న్ఫ్లోర్ స్టార్చ్ ఇలాగా బాయిల్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇందులో మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది మనం దగ్గరికి పడేంత వరకు మిక్స్ చేసుకుందాం. థిక్ టెక్స్చర్ అయ్యేంత వరకు ఇది ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మాత్రం మనం కొంచెం రిలాక్స్ అయ్యామంటే మాత్రం మొత్తం వెసిలిగి పెట్టేస్తుంది. చూసారా, ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ లో
ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇది ఒక 6 అవర్స్ రెస్ట్లో పెట్టామనుకోండి కంప్లీట్గా జెల్లీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఓకేనా? లేదంటే చల్లగా అయిపోయిన తర్వాత జస్ట్ ఫ్రీజర్లో పెట్టుకున్న రెస్ట్లో పెట్టండి. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఓకేనా? చూడండి ఇప్పుడు నేను ఈ విధంగా 2 బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే ఈ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చూద్దామా ఇది చల్లగా అయ్యేంత వరకు జెల్లీ అవుతుందా లేదా అన్నది. జెలిటిన్ యాడ్ చేయకుండా ఇది ప్రిపేర్ చేశానండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు వచ్చిందా లేదా అన్నది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? నేనైతే ఇది డిమాల్ట్ చేసి తర్వాత మీకు డిమాల్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందన్నది. ఓకేనా? ఈలోగా మనం ఒక 5 అవర్స్ అని రెస్ట్లో ఉంచేద్దాం. చూడండి నేను డిమాల్ట్ చేయడానికి ట్రై చేశాను వితౌట్ యూజింగ్ జెలిటిన్. ఇది జెల్లీ అయితే రాదు. ఐ థింక్ ఇది మ్యాంగో పుడింగ్ అనుకొని ఎంజాయ్ చేయటమే. సో జెలిటిన్ యూజ్ చేయలేదు అని చూపిస్తున్నారని దీన్ని బట్టి అర్థమైంది. నాకు అసలు జెల్లీ అయితే రాలేదండి. ఇది ఒక మ్యాంగో పుడింగ్ అనుకుంటూ ఎంజాయ్ చేయటం తప్పించి ఇంకేమీ లేదు. కానీ టేస్ట్లో మాత్రం ఎటువంటి డౌటు లేదు. హ్యాపీగా ఇది చాలా టేస్టీగా అయితే ఉంది. Bye friends, thanks for watching. For more interesting recipes, please subscribe my channel.